హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం లాస్ట్ వీడియోలో ఇంక్రిమెంటల్ డేటా లోడ్ అనేది ఫ్యాబ్రిక్ డేటాబేస్లో ఎలా చేయాలి ఏంటనేది మనం అయితే డిస్కస్ చేయడం జరిగింది. సో ఈరోజు వాటర్ మార్క్ అప్రోచ్ అనమాట. సో మీరు ఎప్పుడైనా సరే సో మనకి 3 ఏరియాస్లో ఉంటుంది. లైక్ అయితే ఇంక్రిమెంటల్ డేటా లోడ్ కావచ్చు, లేకపోతే వాటర్ మార్కింగ్, ఇంక్రిమెంటల్ డేటా లోడ్ ఆర్ ఎస్సిడి టైప్. సో ఈ 3 సెక్షన్లోనే మోస్ట్ ఆఫ్ ది మనం డేటా వేర్ హౌసింగ్లో ఈ కాన్సెప్ట్స్ అన్నది మీరు ఎక్కడికైనా వెళ్ళండి. ఏదర్ ఇంక్రిమెంటల్ డేటాలో కావచ్చు, వాటర్ మార్క్ అప్రోచ్ కావచ్చు, లేకపోతే ఎస్సిడి టైప్ 2 కావచ్చు. ఏదో ఒక ఆప్షన్ అయితే ఖచ్చితంగా యూజ్ చేయడానికి మోస్ట్లీ ఛాన్సెస్ అయితే చాలా చాలా ఉంటాయి అన్నమాట. సో ఆల్రెడీ మనం ఇంక్రిమెంటల్ డేటాలో డిస్కస్ చేస్తాం కదా ప్రీవియస్ వీడియోలో. అండ్ ఈరోజు వాటర్ మార్క్ అప్రోచ్ నెక్స్ట్ 2 వీడియోస్లో కూడా. సో ఎస్సిడి టైప్ 2 అనేది 2 వేస్లో ఉంటుంది. సో అది ఏంటనేది కూడా మనం అయితే డిస్కస్ చేద్దాం. ఓకే. సో మీకు డౌట్ రావచ్చు, ఈ వాటర్ మార్క్ అప్రోచ్ అంటే ఏం లేదు గైస్. మనకి ఏదైతే సోర్స్ టేబుల్లో డేటా ఉంటుందో ఆ సోర్స్ టేబుల్లో డేటా ఇనిషియల్గా డెస్టినేషన్లో ఏం డేటా ఉన్నది కాబట్టి మనం లోడ్ చేస్తాం. కానీ సబ్సిక్వెంట్ అంటే నెక్స్ట్ వచ్చే డేటా మనకి ఏదైతే డేటా చేంజ్ అవుతుందో, ఓకేనా, లేటెస్ట్ డేటా ఏదైతే అంటే ఇది టైం స్టాంప్ బేస్ చేసుకొని మనం సోర్స్ నుంచి డేటా పుల్ చేసి ఆ డేటాని టార్గెట్లోకి లోడ్ చేస్తున్నాం. అంటే ఇంక్రిమెంటల్ డేటా లోడ్ మనం ఎక్కడ కూడా టైం స్టాంప్ కంపారిజన్ ఏమి ఉండదు అనమాట. ఇక్కడ ఏంటంటే టైం స్టాంప్ బేస్ చేసుకొని దాని ప్రకారం మనకు లోడింగ్ అనేది ఉంటుంది. సో అది ప్రాక్టికల్గా చూస్తే మీకు ఇంకా క్లారిటీ వస్తుంది అన్నమాట. ఓకే, ఫస్ట్ ఇక్కడ నేను ఒక టేబుల్ తీసుకున్నాను, సోర్స్ టేబుల్. ఇక్కడ మనకి ఎంప్లాయ్ ఐడి, నేము, సాలరీ, క్రియేట్ డేట్, అప్డేట్, ఇలా మనకి కొన్ని కాలమ్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ టేబుల్ రన్ చేద్దాం. ఓకే, సో టేబుల్ సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అయింది. దాని తర్వాత ఒక 3 రికార్డ్స్ అనేది నేను సోర్స్ టేబుల్లోకి లోడ్ చేస్తున్నాను. లెట్స్ సీ. ఓకే, సో డేటా కూడా ఇన్సర్ట్ అయింది. సో మీరు కావాలంటే డేటా చూడాలనుకుంటే జస్ట్ సెలెక్ట్ స్టేట్మెంట్ చూసుకొని చూడొచ్చు. ఇక్కడ ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్, సాలరీ అండ్ క్రియేట్ డేట్, అప్డేట్ డేట్. ఓకే, సో దాని తర్వాత నేను ఇంకో టేబుల్ కూడా క్రియేట్ చేస్తున్నాను. ఇందాక చెప్పేది వాటర్ మార్క్ అప్రోచ్ అనేది. సో మనం టైం స్టాంప్ అనేది క్యాప్చర్ చేయాలన్నమాట. సో దానికోసం నేను ఒక టేబుల్ అయితే క్రియేట్ చేస్తున్నాను. సో జస్ట్ సింగిల్ కాలమ్ ఓన్లీ, ఇక్కడ ఎక్కువ కాలమ్స్ ఏమన్నా. రైట్ రన్. ఓకే, సో టేబుల్ క్రియేట్ అయింది. కాకపోతే ఈ వాటర్ మార్క్ టేబుల్ ఏదైతే క్రియేట్ చేస్తానో ఇనిషియల్గా టైం స్టాంప్ వచ్చేసరికి సో 1900 స్పెసిఫై చేశాను. సో తర్వాత మీకు తెలుస్తుందండి అప్డేట్ ఎలా చేయాలి ఏంటండి. సో టైమింగ్ అయితే చేస్తున్నాను. లెట్స్ సీ దట్. ఓకే, సో మీరు కావాలంటే సెల్ స్టేట్మెంట్లో చూసుకోవచ్చు ఏంటండి. చూడండి, సో టైం స్టాంప్ ఉంది. దాని తర్వాత నేను ఒక స్టేజింగ్ టేబుల్ కూడా తీసుకుంటున్నాను అన్నమాట. ఇక్కడ చూడొచ్చు క్రియేట్ టేబుల్, సోర్స్ టేబుల్, స్టేజింగ్. సేమ్ ఏదైతే సోర్స్ టేబుల్లో మెటాడేటా ఉంటుందో సో సేమ్ అదే మెటాడేటా అనమాట. అంటే నథింగ్ బట్ కాలమ్ నేమ్స్ అవన్నీ కూడా సేమ్ ఉంటాయని నా ఉద్దేశం. సో ట్రై టు రన్. ఓకే, సో డేటా ఏం లేదు. సో స్టేజింగ్ టేబుల్లో ఓన్లీ సోర్స్ టేబుల్, వాటర్ మార్క్ టేబుల్లో ఉంది, కానీ స్టేజింగ్ టేబుల్లో మనం ఎటువంటి డేటా అయితే ఇన్సర్ట్ చేయలేదు. సో దాని తర్వాత ఒక డెస్టినేషన్ టేబుల్, ఇది ఫైనల్ టేబుల్ అనమాట. సో ఇక్కడ కూడా సేమ్ ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్, సాలరీ, క్రియేట్ డేట్, అప్డేట్ డేట్, ఇలా మనకి కొన్ని కాలమ్స్ ఉన్నాయి. అవి కూడా తీసుకున్నాను. రైట్. ఓకే, దాట్స్ ఇట్. సో డెస్టినేషన్లో కూడా డేటా లేదు. సో ఇప్పుడు దాకా మనం ఏంటి సోర్స్ టేబుల్, వాటర్ మార్క్ టేబుల్, స్టేజింగ్ టేబుల్, డెస్టినేషన్ టేబుల్స్ అని ఒక 4 టేబుల్స్ అయితే క్రియేట్ చేయడం జరిగింది అనమాట. సో మీకు తెలుస్తుంది ఏంటండి వాట్ ఎగ్జాక్ట్లీ అనేది. సో నో నీడ్ టు వరీ. సో మీకైతే ఇప్పుడు అర్థమైంది కదా, సోర్స్ టేబుల్, వాటర్ మార్క్ టేబుల్, స్టేజింగ్ టేబుల్, డెస్టినేషన్ టేబుల్. అయితే మనం డేటా ఏ టేబుల్స్లోకి ఇన్సర్ట్ చేసినాం. సోర్స్ టేబుల్లో ఒక 3 రికార్డ్స్, వాటర్ మార్క్ టేబుల్లో ఒక టైం స్టాంప్ అనేది ఒక రికార్డ్ ఇన్సర్ట్ చేసినాం. అది మీకు ఎగ్జిక్యూట్ చేసి కూడా మీకు చూపించాను ప్రాక్టికల్గా. ఇప్పుడు అసలు కోడ్ ఎగ్జిక్యూట్ చేద్దాం. ఇప్పుడు ఈ స్టేజింగ్ టేబుల్లోకి డేటా ఎలా వస్తుందంటే చూడండి, ఇక్కడ సెలెక్ట్ స్టేట్మెంట్, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ సోర్స్ టేబుల్ వేర్ అప్డేటెడ్ డేట్ గ్రేటర్ దెన్ మ్యాక్స్ ఆఫ్ వాటర్ మార్క్ టేబుల్. అంటే ఏదైతే అప్డేటెడ్ డేట్ ఉందో ఆ అప్డేటెడ్ డేట్ అనేది మ్యాక్స్ డేట్ కన్నా ఎక్కువ ఉంటే అప్పుడు మాత్రమే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది రన్ చేస్తాం చూడండి కావాలంటే.
ఓకే. సో ఏమొస్తున్నాయి గైస్? అంటే అప్డేటెడ్ డేట్ కన్నా ఎక్కువ ఉన్న రికార్డ్స్ మాత్రమే వస్తుంది. ఓకేనా? మనకి ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి? సోర్స్ టేబుల్లో 3 రికార్డ్స్ ఉన్నాయి కాబట్టి ఈ 3 రికార్డ్స్ అనేది నేను ఇక్కడ స్టేజింగ్ టేబుల్లోకి లోడ్ చేస్తాను. ఓకే, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ సోర్స్ టేబుల్ వేర్ అప్డేటెడ్ డేట్ గ్రేటర్ దాన్. చూడండి, ఇక్కడ అప్డేటెడ్ డేట్ అనేది గ్రేటర్ దాన్ అని ఈక్వల్ టు సెలెక్ట్ ఆఫ్, అంటే ఈ డేట్ కన్నా ఎక్కువ ఏదైతే ఉంటాయో ఆ రికార్డ్స్ మాత్రమే నేను పుల్ చేస్తున్నాను. గుర్తుంచుకోండి, ఈ వాటర్ మార్క్ లో ఏదైతే డేట్ ఉందో ఆ డేట్ కన్నా సోర్స్ టేబుల్లో డేట్ ఎక్కువ ఉన్న రికార్డ్స్ ని పుల్ చేస్తున్నాను. స్ట్రైట్ ఇన్సర్ట్. ఓకే, ఇప్పుడు మనం స్టేజింగ్ టేబుల్లోకి 3 రికార్డ్స్ అయితే ఇన్సర్ట్ చేసినాం. దాని తర్వాత మెర్జ్ స్టేట్మెంట్ యూజ్ చేసుకొని నేనైతే డెస్టినేషన్ టేబుల్కి డేటా ఇన్సర్ట్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ మెర్జ్ డెస్టినేషన్ యూజింగ్ సోర్స్ టేబుల్ ఆన్ సంథింగ్. ఓకే, రైట్. ఓకే, సో మనకి డెస్టినేషన్ టేబుల్లో డేటా ఉంది. దాని తర్వాత మీరు ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఒకసారి డెస్టినేషన్ టేబుల్లోకి డేటా అప్డేట్ చేసిన తర్వాత వాటర్ మార్క్లో మనకి డేట్ కాలం ఉంది కదా, ఆ డేట్ కాలంకి లేటెస్ట్ డేట్ అనేది అప్డేట్ స్టేట్మెంట్ అనేది రిఫ్లెక్ట్ చేయాలన్నమాట. అప్పుడే మీకు వర్క్ అవుతుంది. ఓకే, లెట్స్ దట్. సో అప్డేట్ చేసినాం, దాని తర్వాత ట్రంకేట్ కూడా స్టేజింగ్ టేబుల్ చేసినాం. ఓకే, సో సో ఫర్ సో గుడ్. అంటే ఇప్పుడు దాకా మనం ఏదైతే సోర్స్ టేబుల్లో డేటా ఉందో ఆ టేబుల్లో ఉన్న డేటా డెస్టినేషన్ టేబుల్లో కూడా మనమైతే సో తీసుకురావడం జరిగింది. 3 రికార్డ్స్ ఉన్నాయి, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. 5 కాలమ్స్, 3 రికార్డ్స్. ఇప్పుడు మళ్ళీ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మళ్ళీ ఈ సెల్ఫ్ స్టేట్మెంట్ రన్ చేస్తే ఇందాక ప్రీవియస్ 3 రికార్డ్స్ వచ్చినాయి, బట్ ఇప్పుడు ఏమైనా రికార్డ్స్ వస్తాయా? రికార్డ్స్ ఎందుకు? సోర్స్ టేబుల్లో డేటా ఉంది. ఓకే, ఈవెన్ దో సోర్స్ టేబుల్లో డేటా ఉన్నా సరే ఇక్కడ ఎందుకు రావడం లేదంటే వాటర్ మార్క్ టేబుల్లో ఉన్న డేట్ టైం స్టాంప్ దీనికన్నా ఎక్కువ ఉంది. ఓకేనా? అందువల్ల రావటం లేదన్నమాట. ఓకే, గుర్తుంచుకోండి, వాటర్ మార్క్ టైం స్టాంప్ కన్నా సో ఈ టైం స్టాంప్ తక్కువ ఉంది కాబట్టి మనకి డేట్ అనేది ఇప్పుడు మీరు ఎగ్జిక్యూట్ చేసినా నో యూజ్ అవుతుంది. ఎందుకంటే డేటా ఏం రాదు. చూడండి, 0 రోస్ ఎఫెక్టెడ్ అండ్ మెర్జ్ స్టేట్మెంట్ రన్ చేసినా మనకి ఎటువంటి ఉపయోగం ఉండదు. అంటే ఎటువంటి అప్డేట్ జరగదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 0 రోస్ ఆర్ ఎఫెక్టెడ్. సో కావాలంటే ఇది కూడా రన్ చేయండి, నథింగ్ విల్ హ్యాపెన్. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తానంటే ఒక అప్డేట్ స్టేట్మెంట్, ఒక ఇన్సర్ట్ స్టేట్మెంట్. చూడండి, ఒక ఇన్సర్ట్ రికార్డ్, ఒక అప్డేట్ రికార్డ్ అనేది సోర్స్ టేబుల్లో చేస్తున్నాను. ఈ చేంజెస్ అనేది మనకి రిఫ్లెక్ట్ అవుతాయి మళ్ళీ క్వెరీ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు. స్ట్రైట్ రన్స్. ఓకే, చూడొచ్చు ఇక్కడ 1 రో ఎఫెక్టెడ్, 1 రో ఎఫెక్టెడ్. అంతే, అంటే నథింగ్ బట్ ఒక ఇన్సర్ట్ రికార్డ్ చేశాను, ఒక అప్డేట్ రికార్డ్ చేశాను. ఈ 2 చేంజెస్ మళ్ళీ ఇప్పుడు రిఫ్లెక్ట్ అవుతాయి. చూడండి, ఇక్కడ ఇందాక 0 రికార్డ్స్ వచ్చినాయి, ఇప్పుడు 2 రికార్డ్స్ వస్తాయి. చూసారా? 101, 343. ఓకే, సో ఎందుకంటే ఏదైతే వాటర్ మార్క్ లో డేట్ ఉందో ఆ డేట్ కన్నా ఈ డేట్ ఎక్కువ ఉంది, అప్డేటెడ్ డేట్. ఎందుకంటే మనం ఇక్కడ చూసా అప్డేటెడ్ డేట్ ఈస్ గెట్ డేట్, అలానే ఇక్కడ కూడా గెట్ డేట్ అనమాట. సో ఇది కాన్సెప్ట్. ఓకేనా? వాటర్ మార్క్ అప్రోచ్ అంటే వెరీ ఈజీ. ఇక్కడ పెద్ద చిన్న లాజిక్. 2 రోస్ ఆర్ ఎఫెక్టెడ్, అలానే మెర్జ్ స్టేట్మెంట్ లో కూడా 2 రోస్ ఉంటాయి, 2 రోస్. సో దాని తర్వాత అప్డేట్ చేద్దాం, దాని తర్వాత ట్రంకేట్. దాట్స్ ఇట్. సో మళ్ళీ ఇప్పుడు మీరు ఇది రన్ చేసినా సరే ఏమి రావు, 0 రోస్, ఐ మీన్ ఎటువంటి రికార్డ్స్ రావన్నమాట. సో ఇది వాటర్ మార్క్ అప్రోచ్ అనమాట. ఏం లేదు గైస్, మీకు ఏదైతే సోర్స్ టేబుల్లో టైం స్టాంప్ ఉందో ఆ టైం స్టాంప్ వచ్చేసరికి వాటర్ మార్క్ టేబుల్లో టైం స్టాంప్ తోటి కంపేర్ చేసి సో డేటా అనేది సో దానికన్నా ఎక్కువ ఉంటే అప్పుడు మాత్రమే కావాల్సిన రికార్డ్స్ అప్డేట్ కానీ డిలీట్ కానీ లేకపోతే ఇంకోటి కానీ మీకు కావాల్సిన విధంగా డిఫైన్ అనేది చేసుకోవచ్చు. ఓకే, గుర్తుంచుకోండి, ఏదైనా ఇంక్రిమెంటల్ డేటా లోడ్ అప్రోచ్ కావచ్చు, లేదా వాటర్ మార్క్ అప్రోచ్ కావచ్చు, లేకపోతే ఎస్సిడి టైప్ అప్రోచ్ కావచ్చు. ఈ ఖచ్చితంగా రియల్ టైంలో యూజ్ చేస్తున్నాం. కాకపోతే ఇక్కడ నేను 4 కాలమ్స్ యూజ్ చేస్తున్నాను, మీరు రియల్ టైం 40 కాలమ్స్. ఓకే, అల్టిమేట్గా వే ఆఫ్ ఫంక్షనాలిటీ, వే ఆఫ్ రైటింగ్ కోడ్ అనేది సేమ్.
దట్స్ యూ హావ్ టు అండర్స్టాండ్. ఓకే. అది ఎప్పుడైతే మనకు ప్రాపర్గా అర్థమవుతుందో అప్పుడే మనం ఎటువంటి కాంప్లెక్స్ లాజిక్ అయినా మనం హ్యాండిల్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. సో నెక్స్ట్ వీడియోలో ఎస్ఈడి టైప్ 2 గురించి మనం అయితే డిస్కస్ చేద్దాం. సో థ్యాంక్ యూ.